హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు వరా కిచెన్స్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పేరు నిమ్మకాయ పులిహోర. దీనికి నేను 2 నిమ్మకాయలు తీసుకున్నాను. అవి రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయినాక కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ పచ్చిపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ సాయి మినపప్పు, ఒక 50 గ్రాముల దాకా వేరుశనగ గుళ్ళు, కొన్ని జీడిపప్పులు, కొద్దిగా అల్లం తురుము, కొంచెం ఎండుమిరపకాయ ముక్కలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని ఇవి మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని ఇవి మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని కొంచెం ఇంగు వేసుకోవాలి. ఇంగు వేయడం వల్ల పులిహోరకి మంచి రుచి వస్తుంది. ముందుగా తీసి పెట్టుకున్న నిమ్మరసాన్ని అందులో వేసుకొని ఇవి మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు, తగినంత ఉప్పు వేసుకొని ఇవి మొత్తం కలిసేటట్టుగా తాలింపుని కలుపుకోవాలి. నేను గ్లాసున్నర రైస్ తీసుకున్నానండి, బియ్యం. అవి ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని అందులో వేసుకోవాలి. ఇవి మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.